సరేనా? బాబు అంతే, మాకు మీకు ఏం కష్టపడ్డా ఇబ్బంది అయితే లేదు. చాలు. ఖచ్చితంగా ఇస్తామమ్మా. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. సరేనా? తేమ శాతం కూడా ఎక్కువ లేదు. మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. సరే, నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి. పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు. అంతేనండి. సంచులు అవి ఉన్నాయా? సంచులు లేవు, ఏమీ లేవు. తెప్పిస్తాను. సంచులు గోతాలు తెప్పిస్తారండి, మీకు ఇబ్బంది లేకుండా. ఓకేనా? గోతాలు తెప్పించి మీకు అందిస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీది సుల్తాన్ నగరం ఏరియా. మీరు అనవసరంగా ఆందోళన చెంది దళాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తేమ శాతం కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఏం ఇబ్బంది లేదు. మేము కొనుగోలు చేస్తాం కదా, వదిలేసి అమ్మా. నీకు ఎంత సరుకు ఉందని తీసుకుంటా అని చెప్తున్నాం కదా. సరేనా? గత 3 రోజుల్లో ఒక్క రోజున 80,000 మెట్రిక్ టన్నులు, ఇంకో రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు తీసుకున్నాం మేము. కృష్ణా జిల్లాలో అసలు ఇబ్బంది లేదు. ఆ విధంగా చేస్తున్నాం కొనుగోలు. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. పొరపాటు మీ దళారులకు మాత్రం అమ్మబాకండి దయచేసి. ప్రభుత్వానికి ఇవ్వండి, మేము కొనుగోలు చేసుకుంటాం. మీరు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి. అకౌంట్లో పడ్డాయా డబ్బులు? ఓకే. మరి మీరు చెప్పాలి 10 మందికి. కోసింది నిన్నేనండి. నిన్న కోసారా? కోసాం. చాలా బాగుంది. నిన్న కోసాం. అవి ఇంకా బాగున్నాయి. మీరు రెడీయే కదా? రెడీ అనండి. సాయంత్రం పికప్ చేసుకుంటాం. 20 ఎకరాలు సార్. 20 ఎకరాలు సార్. 20 ఎకరాలు సాయంత్రం పికప్ చేసుకుంటాం. సరే సార్. రేపు మధ్యాహ్నం 3 లోపు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. సరే సార్. డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయండి. పడుతుంది. ఎక్కడా లోటు లేదు. అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. నేను నిన్న లెక్కలతో సహా చెప్పాను. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు నాకు, జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న ఒక్కరోజే దాదాపు 108 కోట్లు మనం కొనుగోలు చేసాం ఒక్క రోజులో. ఎక్కడ ఇబ్బంది లేదు. మీరు సహకరించండి, మనం చేసుకుంటూ వెళ్దాం. నేను ఎక్కడైతే పర్యటన చేస్తున్నానో 25 కూడా తీసేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? ఈరోజు నాకు ఇది ఖాళీ అయిపోవాలి. నేను ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు ఈ రైతులు మొత్తానికి అందించాలి. రేపు 3 డబ్బులు పడకపోతే మీరు మళ్ళీ ఫోన్ చేయండి. సరేనా? ఏం ఇబ్బంది లేదు. మీకు మేము ధైర్యంగా ఉంటాం, అండగా నిలబడండి. మీరు ఏం అధైర్యపడవసరం లేదు. మిల్లర్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు దయచేసి ఒక మాట చెప్పండి. సరేనా? అతన్ని బ్లాక్ లిస్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ 1262 ఇంకేమైనా ధాన్యం కూడా ఎక్కడున్నా కూడా ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మిల్లర్ దగ్గర కూడా మేము పంపించుకోండి. ఇబ్బంది అయితే మాత్రం మాకు చెప్పండి. మేము ధాన్యం అమ్ముకుంటే 6 గంటల పడింది మాకు డబ్బులు, 17:40 చొప్పున. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండల్ బుద్ధప్రసాద్ గారితో రైతులు ఏ విధంగా ధాన్యాన్ని